భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 8 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. 48 గంటల్లోనే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీపతి మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తొనికెసలాడుతోంది. పై భాగంలోని మహారాష్ట్రలో భారీ వర్షాలు కురియడము, అలాగే గోదావరి నది నిండుగా ప్రవహించడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం మనం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మొత్తం 1091 అడుగుల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1090 అడుగుల వరకు నీరు చేరింది. అలాగే 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతానికి దాదాపు 88 టీఎంసీల నీరు ఉంది. అయితే పై భాగం నుంచి భారీ ఎత్తున వరద రావడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రధానంగా గోదావరి నది పొంగి పొర్లుతోంది. మహారాష్ట్రలోని బాబ్లీ, విష్ణుపురి లాంటి ప్రధాన ప్రాజెక్టులు, అలాగే చిన్న ప్రాజెక్టులు సుమారు 80 వరకు ఉంటాయి. ఈ ప్రాజెక్టుల గేట్లని కూడా ఎత్తి ఉండడం వల్ల భారీ ఇన్ఫ్లో కొనసాగుతూ వస్తుంది. ఇది సుమారు 3 రోజులుగా ఈ భారీ వర్షాలు కురియడము, భారీ వరద రావడంతో గోదావరి నది కూడా పొంగి ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే ఈ ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ రావడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గత వారం రోజుల్లోనే ఇది పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వారం రోజుల క్రితం వరకు కూడా ఇందులో పూర్తి స్థాయి నిల్వలు లేని పరిస్థితి కనిపించింది. అయితే ఈ 4 రోజుల నుంచి ఇన్ఫ్లో క్రమంగా 1,00,000 క్యూసెక్కులు మొదలు గత రాత్రి వరకు 3 లక్షల క్యూసెక్ల వరకు కూడా ఇన్ఫ్లో పెరుగుతూ వచ్చింది. అయితే క్రమక్రమంగా ఈ పెరుగుతున్న క్రమంలోనే నీటి విడుదలను కూడా కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం గోదావరి ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింది భాగంలోకి ఈ నీటి విడుదల కొనసాగుతోంది. ప్రధానంగా కింది భాగంలో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు ఉంది. సుమారు 9.5 లక్షల ఎకరాల ఆయకట్టు గల ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఇప్పటికే వరి పంటలు, అలాగే ఇతర పంటలన్నీ కూడా సాగులోకి వస్తున్నాయి. అయితే ఈ ఖరీఫ్ అవసరాల నేపథ్యంలోనే భారీ వర్షాలు రావడము, భారీ వరద పొంగి పొల్లడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీని ద్వారానే ఇప్పుడు నీటి విడుదల కొనసాగుతోంది. అలాగే ఇటు కాకతీయ కాలువ ద్వారా, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా కూడా ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతూ వస్తుంది. రాబోయే రోజుల్లో మరింత వరద పెరిగితే ఈ నీటిని కూడా ఇట్లాగే క్రమంగా కూడా వదిలే పరిస్థితి ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.